ఇంత జరిగిన తర్వాత షర్మిల గారు మళ్ళీ దగ్గర అవుతారంటారా? ఆత్మ వై పుత్రనామ అసహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుందని చెప్తుంది శాస్త్రం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒకే ఒక అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల గారి గురించి అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మీడియా ముందు నేను చెప్పటం సంచలనం అవుతుందేమో నాకు తెలియదు. అందరూ అనుకుంటున్నటువంటి మాట, నాకు తెలియనిది చెప్పచ్చా? చెప్పండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ చట్టబద్ధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిపెట్టినటువంటి బాణాన్ని అంటూ ఆవిడ ప్రజలందరి మధ్య తిరిగింది. ఆవిడ లేకపోయింటే ఆ రోజు పార్టీ లేదు. ఏదో కారణంగా బాబాయ్ గారి హత్య జరిగినటువంటి తర్వాత అన్నయ్యకి దూరం అయింది. ఈరోజు ఆవిడే వెళ్ళి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కడప ఎంపీగా కంటెస్ట్ చేశారు. అందరూ అనుకుంటున్నటువంటిది ఏంటంటే వైఎస్ షర్మిల గారు కనుక సునీత గారితో లేకపోయి ఉంటే సునీత గారు తెలుగుదేశాన్ని ప్రత్యక్షంగా ఏమైనా సపోర్ట్ చేసి ఉండేవాళ్ళేమో. ఓకే. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. షర్మిల గారు ఏ ప్రణాళికతో అక్కడికి వెళ్ళారో సునీత గారిని తెలుగుదేశం పక్షం వైపు కాకుండా కాంగ్రెస్ వైపుగా మళ్లించారు. దేశ పరిస్థితులను బట్టి ఈరోజు బీజేపీ అందరూ అనుకుంటున్నారు చాలా సులభంగా హ్యూజ్ మెజార్టీతో 400 సీట్లు 500 సీట్లు, కానీ రేపు పొద్దున జరగకపోవచ్చు. సమీప భవిష్యత్తులో ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ భారతదేశ చరిత్రలో అతి సమీప భవిష్యత్తులో ప్రధానమంత్రిగా కొలువుదీరే అవకాశం. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను, ఇది బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానంలోని వాక్యం. వారి కుటుంబ సభ్యుల్లో చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి అధ్యక్ష పీఠం లేదా ప్రధానమంత్రి స్థితిలో వాళ్ళే ఉంటారు. రేపు పొద్దున షర్మిల గారు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఏర్పడ్డటువంటి తర్వాత అన్నయ్యకి ఏదైనా ఆపదొస్తే సహాయం చేయదా? అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఒకవేళ బీజేపీని కూడా కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా వైసీపీ సపోర్ట్ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో లేకపోదు కదా. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఎవరు ఉండరు అనడానికి ఇదొక పరాకాష్ట. ఇలాంటి సంఘటనే అంబానీ గారి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లైన్కి సంబంధించినటువంటి ఒక విషయంలో వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగిందనో తేడాలు వచ్చాయని మనం చెప్పుకున్నాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి సంబంధించిన అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు బయట వాళ్ళ మధ్య ఈ విధమైన కోఆర్డినేషన్ ఉన్నప్పుడు సొంత కుటుంబంలో అన్నా చెల్లెలుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య కూడా సమీప భవిష్యత్తులో మళ్ళీ మైత్రి కుదరచ్చు, మళ్ళీ కలిసి ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడుతున్న మాట, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ కూటమిలో లేకపోలేదు. సో సునీత గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి మీద నిజంగా ఒక ఆడబిడ్డ, మన ఇంటికి సంబంధించిన ఆడబిడ్డ కన్నీళ్లు కార్చటం, జనాల మధ్యలోకి వెళ్ళి న్యాయం చేయమని అడగటం, ఇవన్నీ కూడా కొంచెం ఆయన విజయాన్ని ఖచ్చితంగా కాంప్లికేటెడ్ చేస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే. సో గురువు యొక్క బలం లేదు, వ్యయ స్థానంలోకి గురువు వెళ్ళారు. మరేమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా? వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట, వారిది హస్త నక్షత్రం. వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను.
న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటిని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023 సంవత్సరం చివరి అంకెళ్ళ వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలా మంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తోంది. Yes. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే Yes. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది ఈ ద్వితీయ సప్తమ స్థానాల్లో ఒక స్థానంలో శని ఉన్నాడు సాటర్న్. అది సుమారు 2003-2004 సమయంలో అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి. కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం. మస్తిష్కము, మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు. అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి. ఇది వాస్తవం.